ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెఫినెట్గా ఒక స్పెషల్ డే. ఎన్నడూ కూడా మర్చిపోయినటువంటి ఒక రోజు కాబోతోంది. అమరావతికి ఎట్టకేలకి రాజధానిగా చట్టబద్ధత ఇవ్వబోతోంది పార్లమెంట్. ఎన్డీఏ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు టెలికాన్ఫరెన్స్లో భేటీ అవకాశం ఉంది. ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోంది అంటున్నారు చంద్రబాబు. రాజ్యసభలో మన రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోంది. కేంద్ర సహకారంతో పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతోంది అని చెప్తున్నారు చంద్రబాబు. అమరావతి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లును ప్రవేశపెట్టింది. ఇక అమరావతి మనకు ఒక సెంటిమెంట్ అంటున్నారు. నేను మధ్యాహ్నం రాజధానికి శంకుస్థాపన చేసినటువంటి ఉద్దండరాయునిపాలెం వెళ్తాను, అక్కడ సంబరాలు జరుగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని సంబరాల్లో పాల్గొంటాను అని చెప్పేటువంటి మాటని ఆయన చెప్తూ ఉన్నారు. దేశంలోని వివిధ పుణ్యస్థలాల నుంచి తెచ్చినటువంటి నీళ్లు మట్టి ఉంచినటువంటి పవిత్ర ప్రాంతం ఉద్దండరాయునిపాలెం. అయితే మనం అనుకున్నటువంటి అభివృద్ధి సవ్యంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి, సంకల్పం తీసుకోవాలంటున్నారు చంద్రబాబు. మన రాజధానికి స్థిరత్వం వచ్చేలా సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాకి మద్దతు తెలిపినందు వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు అంటున్నారు. అయితే బిల్ పాస్ అయినందుకు ఈరోజు సాయంత్రానికి అన్ని గ్రామాల్లో పండుగల కార్యక్రమాలు జరపాలని చెప్పి చంద్రబాబు ఒక ఆదేశం జారీ చేశారు. ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరుపుకునే సమయం ఇది అంటున్నారు ఆయన. ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరు కూడా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపాలన్నారు. నేడు మధ్యాహ్నం రాజధాని శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంకి వెళ్తాను, అక్కడికి వెళ్ళి పవిత్రమైనటువంటి దేశ విదేశాల నుంచి తీసుకొచ్చి పవిత్రమైనటువంటి ఒక ప్రాంతం అది. అక్కడికి అద్భుతమైనటువంటి మోదీ గతంలో అమరావతి శంకుస్థాపన సమయంలో ఆయన కొంత వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి మట్టిని లేకపోతే నీళ్ళని తీసుకొచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. పుణ్యమైనటువంటి జలాలు లేకపోతే మట్టిని తీసుకొచ్చినటువంటి ఆ ఉద్దండరాయునిపాలెం కూడా చాలా పవిత్రమైంది. సో అక్కడికి వెళ్ళి నేను ఆ సంబరాల్లో పాల్గొంటాను, అక్కడికి వెళ్ళి నేను సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్పడం, ఆ తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకోవాలని రకంగా ఆయన మాట్లాడుకు రావడం, ఎన్డీఏ సంబంధించిన అన్ని నేతలతో ఆయన కాన్ఫరెన్స్ అటెండ్ అవ్వడం అంతా కూడా ఒక బిగ్గెస్ట్ హ్యాపీ న్యూస్ అని చెప్పాలి ఏపీ వ్యాప్తంగా. సో దానికి సంబంధించి అసలు ఎలా ఉంది ఈరోజు అమరావతికి చట్టబద్ధత రాబోతున్న నేపథ్యంలో ఏపీ ప్రజలు ఏమనుకుంటే అక్కడ రాజకీయ నాయకుల స్పందన తెలుసుకున్నాం. ప్రతినిధి ఏపీ ఇన్పుటేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రైట్ కృష్ణమోహన్, ఏం జరుగుతోంది ఏపీ వ్యాప్తంగా ఈరోజు? సంబరాలు అంబరాన్ని అంటాలి, సంబరాలు జరుపుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తున్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత రాబోతోంది. రాజ్యసభలో కూడా ఆ బిల్లుకు ఆమోదం తెలిపబోతున్నారు. సో అటు పొలిటికల్గా కానీ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎటువంటి రెస్పాన్స్ వస్తున్నాయి? వాళ్ళ యాక్షన్స్ ఏంటి, రియాక్షన్స్ ఏంటి? ఈరోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ అమరావతికి సంబంధించిన ఆహారంలో కీలక నిర్ణయానికి అయితే ఆయన పిలుపునిచ్చిన ప్రయత్నం అయితే చేశారు. ఈ రోజు ఉదయం ఆయన ఎన్డీఏ నేతలతో ఫోన్ ఇన్ కలిపారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహించుకున్నారు. దీంట్లో అన్ని రాజకీయ పక్షాలు ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా పాల్గొన్న పరిస్థితి అయితే ఉంది. చాలా క్లియర్ గా ఆయన ఈ రోజు మెన్షన్ చేశారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోంది. రాజ్యసభలో మన రాజధానికి సంబంధించిన అమరావతి బిల్లు మరి కాసేపట్లో అంటే 12 గంటలకి ఆమోదం 12 గంటలకి దీని మీద రాజ్యసభలో కూడా నిన్న లోక్సభలో జరిగింది, ఈ రోజు రాజ్యసభకి వస్తుంది. 12 గంటలకి మాట్లాడతారు, దాదాపుగా 1 గంట దాని మీద చర్చ జరగబోతుంది. దాంట్లో ఆమోదం కూడా జరిగిపోతుంది. అయితే ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ నుంచి ఈరోజు మధ్యాహ్నం అమరావతికి చేరుకుంటారు. వెంటనే ఇక్కడ ఉద్దండరాయునిపాలెంకి వస్తారు. ఏదైతే జూన్ 15న మోడీ వచ్చి అక్కడ శంకుస్థాపన ప్రారంభించారో ఆ ప్రాంతానికి అక్కడికి చేరుకోవాలని చెప్పి ఇప్పటికే కూటమి నేతలకు అలాగే స్థానికంగా ఉన్న కార్యకర్తలుగా అందరికీ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం. ఈరోజు సాయంత్రం అన్ని గ్రామాల్లో కూడా పండగల జరగాలి, అలాగే దీపాలు వెలిగించాలి అనే ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. కొంత దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ప్రధానంగా అమరావతి రైతులు, అమరావతి గ్రామంలో ఉన్న పబ్లిక్ వీళ్ళందరూ కూడా ఎక్కడికట్టుగా ఈ కార్యక్రమాలు చేయాలనేది ఒక పిలుపునిచ్చారు. మొత్తం కూడా రాష్ట్రం మొత్తంలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరుపుకునే సమయం ఇది. ఇవాళ అమరావతి బిల్లు ఆమోదం పొందినందుకు ప్రతి ఒక్కరు కేంద్రానికి ధన్యవాదాలు తెలపాలి. మధ్యాహ్నం